నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. వార్తలు ముందుగా హెడ్లైన్స్. భారతదేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరు, విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు. ఉగ్రవాదులపై బలమైన ప్రతిచర్య ఉంటుంది, కాశ్మీర్ ఘటనను నిరసిస్తూ టీడీపీ శాంతి ర్యాలీ. లావణ్య లక్ష్మి ఎంతో మందికి స్ఫూర్తి, ఫోన్ చేసి అభినందించిన కలెక్టర్ ప్రశాంతి. పెంచిన ఇంటి పన్నును వెంటనే తగ్గించాలి, టీకే ఆధ్వర్యంలో కార్పొరేషన్ వద్ద ధర్నా. గ్యాస్ డెలివరీ కార్మికులకు వేతన ఒప్పందం చేయాలి, నగరంలో భారీ ర్యాలీ, కలెక్టరేట్లో వినతి పత్రం. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశానికి ఎంతో కీలకమైన కాశ్మీర్లో ఇటీవల ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించి గత 3 ఏళ్లుగా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అలాంటి సమయంలో ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరం. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి మృతదేహాన్ని బుధవారం రాత్రి అధికారులు విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. చంద్రబాబు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. ఉగ్రమూకాల దాడిలో మృతి చెందిన చంద్రమౌళి కావలికి చెందిన మధుసూదన్ రావు చిత్రపటాలతో నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. దేశం మొత్తం షాక్ గురి చేసింది, ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక 2 వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా, మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు 2 కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 3 కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్లే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారతీయుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. భారతీయులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ స్థానిక రామాలయం సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, TNTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ తదితరులతో కలిసి ఆదిరెడ్డి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదుల ఒక దాడులో మరణించిన వారందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం.
ఏదైతే ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారందరూ కూడా సిగ్గుపడాలి, చాలా సిగ్గుపడాలి. ఈ రోజున జమ్మూ కాశ్మీర్లోని పూర్వ వైభవం తీసుకురావాలని ఆర్టికల్ 370ని రద్దు చేసి టూరిజం హబ్గా తీర్చిదిద్ది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి ఇలాంటి చర్యలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి పాత రోజుల మాదిరిగా జమ్మూ కాశ్మీర్ని తీర్చిదిద్దాలనుకున్న వారి యొక్క ఆలోచనకి తీవ్రంగా ఖండిస్తాము. ఈరోజు ఆ దాడిలో ఏదైతే విశ్రాంత ఉద్యోగి చంద్రమౌళి గారు, అలాగే నెల్లూరు వాసి మధుసూదన్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వాళ్ళు ఇరువురు కూడా ప్రాణం కోల్పోవడం అన్నది చాలా తీవ్రంగా బాధ కలిగిస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. చరిత్రలో చూసినట్లయితే హింస ద్వారా సాధించేది ఏమీ లేదు, చరిత్ర చెప్తా ఉంది. అయినా కూడా ఈ యొక్క ఉగ్రవాద చర్య ద్వారా ఏదో ఎన్డీఏ ప్రభుత్వాన్ని భయపెట్టాలన్న వారి యొక్క ఆలోచన, వారి యొక్క అవివేకాన్ని ప్రదర్శిస్తూ ఉంది. తప్పకుండా ఈ యొక్క దాడులకి ప్రతి చర్య అన్నది చాలా గట్టిగా తీవ్రంగా ఉంటుంది. దివ్యాంగత్వం చదువుకి అడ్డంకం కాదని నిరూపిస్తూ 100% దివ్యాంగురాలైన ఆకుల లావణ్య లక్ష్మి ఇటీవల విడుదలైన ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 500 మార్కులకు 345 సాధించడం ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. తాళపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన ఆకుల లావణ్య లక్ష్మితో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా లావణ్య లక్ష్మి కలెక్టర్ను కలవడం కోసం కోరడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ లోపాన్ని అడ్డంకం కాదని నిరూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారని, మీ ఇంటికి స్వయంగా నేనే వస్తా అని హామీ ఇచ్చారు. చదువు ఆవశ్యకతను గుర్తించి ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో 500కి 345 మార్కులు 69% సాధించడం ద్వారా ఎంతో మందికి స్ఫూర్తి ఆదర్శంగా కల్పించారని పేర్కొన్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మీకు ఏదో ఒక జాబ్ కూడా చూస్తున్నాము, దాంతోపాటు డిగ్రీ కూడా చేయండి. ఓపెన్ డిగ్రీ మీకు అది అప్లికేషన్స్ అన్నీ మన డిఓ గారు చేస్తారు. సో ఓపెన్ డిగ్రీ చేసి మీరు గ్రాడ్యుయేట్ అవ్వాలి. ఓకే ఓకే అమ్మా, ఓకే, బీ హ్యాపీ. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 15% మేరకు పెంచిన ఇంటి ఆస్తి పన్నులపై తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల మీద పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా ఇంటి పన్ను 15% పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం 5% మాత్రమే ఇంటి పన్ను పెంచాలని డిమాండ్ చేశారు. గమనించాలి. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత రాకముందే హామీలు ఇచ్చారు, నెరవేరిన హామీలు ఇచ్చారు. ఏంటంటే ఉపయోగం? ఓకే, ఏదో మీ మాటలో వచ్చిన తర్వాత 1/1 మీరు మొదలెట్టారు. తెలీదు, మార్చండి. ఎందుకంటే వాళ్ళ ఐడియాలో మీరు అమలు చేస్తారు అనుకుంటున్నాం. 14 సంవత్సరాలు సీనియారిటీ మీరు ఆఫ్టర్ 3 years లో కూడా మీ జాతి కూడా ఇచ్చినప్పుడు ఇలాంటి చెత్త పనులు %15 పెంచడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కడా కూడా ఆస్తి పన్ను ఇంటి పన్నులు 15% పెంచిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కేవలం మన రాష్ట్రంలోనే ఇది 15% పెంచడం జరిగింది. 15% చొప్పున ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతే కొన్నాళ్ళకే ఆ ఇంటి వానర ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది. గతంలో బ్రిటిష్ టైంలో పన్నులు కట్టలేక పొలాలు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో. అలాగే ఇల్లు కూడా వదిలేసి బాబా మీకు దండం మేము పన్ను కట్టలేమని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేశాడు ఆ జీవో మీరు ఫాలో అవుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఎన్డీఏ కుటుంబారు అయ్యా జగన్ గారు చెత్త మీద పన్ను వేశాడు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయన్ని ఒరే చెత్త ఏదవా చెత్త మీద పన్ను ఏంటరా అని చెప్పి అందరూ తిట్టారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా.
అది చెత్త ఏదో చెత్త మీద పన్ను వేసాడని చెప్పి మీరేం చేశారంటే ఆ చెత్త మీద పన్ను తొలగించి పన్ను లేకుండా చేశారు. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రాజమహేంద్రవరం ధవళేశ్వరం ఎల్పీజీ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న గ్యాస్ డెలివరీ కార్మికులు ఇతర సిబ్బందికి 2025-27 కాలానికి వేతన ఒప్పందం వెంటనే చేయాలని, చట్టపరంగా రావాల్సిన హక్కులు కల్పించాలని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ F2 అనుబంధం ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోటి లింగాలపేటలో ఉన్న అడితి నుంచి పురవీధుల మీదుగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2025 జనవరి 1 నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కార్మికులకు నూతన వేతనం ఒప్పందం చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి PF ESI కట్టాలి. అంతేకాకుండా వీళ్ళకి రెయిన్ కోట్లు ఇవ్వాలి, వీళ్ళకి జోళ్ళు ఇవ్వాలి, యూనిఫామ్లు ఇవ్వాలి. ధవళేశ్వరంలో శ్రీ వెంకట సత్యసాయి గ్యాస్ ఏజెన్సీ అయితే 3 సంవత్సరాల నుంచి యూనిఫామ్ ఇవ్వట్లేదు. కంపెనీ ఇస్తుంది, HPCL కంపెనీ ఇస్తుంది, BPCL కంపెనీ ఇస్తుంది, IOCL కంపెనీ ఇస్తుంది. యూనిఫామ్లు కూడా ఇవ్వకుండా వీళ్ళు కార్మికుల్ని వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు. ఇది చాలా దారుణమైంది. వీళ్ళకి మెయింటెనెన్స్లు ఇవ్వాలి. ప్రతి సిలిండర్కి 35 రూపాయలు డెలివరీ ఛార్జ్ ఇవ్వాలా, అది కూడా యాజమాన్యులే తీసుకుంటా ఉన్నారు. ఈ రకంగా కుడిన దోపిడీ, ఎడమ దోపిడీ, కుడి ఎడమలో దోపిడీ అన్న చందంగా ఈ డీలర్స్ వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళ వైఖరి మార్చుకోవాలి. కార్మికుల కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, వేతన ఒప్పందం చేయాలి. అప్పటి వరకు మా ఆందోళన కొనసాగిస్తామని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము వినతిపత్రం ఇస్తాము. ఈరోజు మేము ప్రదర్శనగా ఈరోజు అడితి సెంటర్ నుంచి ఆర్యపురం, గోకవరం బస్టాండు, 3 టౌను, పుష్కరాల రేవు, అదేవిధంగా గోదావరిగట్టు మీదుగా ILTD జంక్షన్ మీదుగా కలెక్టర్ గారి ఆఫీస్కి చేరతామని చెప్పేసి తెలియజేస్తాం. జె వెంకటేశ్వర్లు, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు. పారాచ్యూట్ లీడర్ మార్గాన్ని భరత్ గల్లీ స్థాయికి దిగజారి విమర్శలు చేస్తున్నారని, ఎంతసేపు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీపై అవాకులు చెవాకులు పేరుతున్నారని టీడీపీ పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రాజమండ్రి ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎన్నమూరి దీపు ధ్వజమెత్తారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియాతో మాట్లాడుతూ భరత్ మీట్ పెడితే రాజమండ్రి దిగబడ్డాడని ప్రజలు తెలుసుకోవాలని, భరత్ నువ్వు గల్లీకి ఎక్కువ, ఢిల్లీకి తక్కువ అని భావించిన జగన్ మొన్నటి ఎన్నికల్లో నిన్ను రాజమండ్రి సిటీకి పరిమితం చేస్తే ఇక్కడ చతికిల పడ్డావని ఎద్దేవా చేశారు. నీ స్థాయికి స్థానిక రాజకీయాలు మాట్లాడడం మానేసి నువ్వు స్టేట్ లీడర్ అని నీకు నువ్వే ఊహించేసుకుని రాజమండ్రి సమస్యలు చెప్పకుండా ఎక్కడికక్కడి విషయాలు మాట్లాడుతా బెందుకు అని నిలదీశారు. బాధాకరమైన విషయం, ఆ అమ్మాయి మరణించక ముందు వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పు తీసుకెళ్లారు. మీరు ఏ లబ్ధి కోసం తీసుకెళ్లారు? శవ రాజకీయాలు చేయడానికి తీసుకెళ్లారా? వాళ్ళకి ఏం చేశారు? ఇప్పటివరకు ఏమీ చేయలేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రాజమండ్రిలో మీరు ఇన్ఛార్జిగా వాళ్ళకేమైనా న్యాయం చేశారా? అక్కడి వరకు తీసుకెళ్ళి ఒక 10 రూపాయలు ఏమన్నా వాళ్ళకి సాయం చేశారా? వాళ్ళని ఏమైనా ఇబ్బందుల నుంచి తొలగించే కార్యక్రమం ఏం చేశారా? మా కూటమి ప్రభుత్వం సుమారు 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు 11 మంది నెగ్గారు. వాళ్ళందరూ బ్యాలెట్ పేపర్ మీద నెగ్గారా, ఈవీఎంల మీద నెగ్గారా? ఏం మాట్లాడతాడో పోయిన ఉండదు, ఏం చేస్తాడో పోయిన ఉండదు, పద్ధతి ఉండదు, పాడు ఉండదు, టైం ఉండదు. అలాగే గడిచిన ప్రభుత్వంలో ఎంపీ గారి హయాంలో కూడా మెయిన్ రోడ్లో వర్తకులు కానీ, చిన్న చిన్న వర్తకులు కానీ, పెద్ద వర్తకులు చాలా నిత్యం వేధింపులతో గురి చేసేవారండి. అలాగే మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు నేతృత్వంలో మేమందరం చిన్న చిన్న సమస్యలు ఏమన్నా మేము వర్తకులకి సత్వరం పరిష్కరిస్తాము. అలాగే రీసెంట్గా గడిచిన వారంలో మేము ప్రజా దర్బార్, వర్తక దర్బార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వర్తక దర్బార్లో చాలా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వెంటనే సత్వరం పరిష్కరించామండి ఆ సమస్యలు కూడా. సో ఇటువంటి దయించి ఇటువంటి ఎంపీలని, మాజీ ఎంపీలను అసలు ప్రోత్సహించొద్దు. అతని స్థాయి ఏంటంటే ఇవాళ ఎంపీ స్థాయి ఊహించుకుంటున్నాడు. అతను టౌన్ ప్రెసిడెంట్, రాజమండ్రి నగరానికి టౌన్ ప్రెసిడెంట్. ఆ స్థాయిలోనే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం ఏంటంటే 11 మందిలో ఇతను ఒక నగ్గలేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా తోసి పార్టీ నడపలో నేను నడుపుతున్నాను అంటాడు. అతను అదృష్టవంతుడు చాలా. ఆ 11 మందిలో ఇతను నగ్గకపోవడం. లేకపోతే
జగన్మోహన్ రెడ్డిని కూడా పక్క తోసేవాడు. నీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు ప్రజా సమస్యల్లోకి రా, అన్నీ చేసుకుని వాసు గారిని చూసి నేర్చుకోమని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఆయన నువ్వు వినట్లేదు, ఏవేవో చెప్తున్నావు, ఏవేవో ప్రెస్ మీట్లు పెడుతున్నావు, అన్నీ నిన్ను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఒకటే తెలుసుకో, ఇంకా అత్తమాని ఈవీఎం ఎమ్మెల్యే అని సంబోధిస్తున్నావు. ఇంకా నీకు ఆయనతో సంబంధం లేకుండా ఇంకో ఏదో రోజు నువ్వు మాతోనే ఇంకా యుద్ధానికి దిగేలా ఉన్నాం మేమే. గతమాన ఆయన్ని ఇంకా ఈవీఎం ఎమ్మెల్యే అనడం మానుకో, నాతో పోటీ చేసి బ్యాలెట్ పేపర్ మీద రా, అప్పుడు మాట్లాడుకుందాం ఇద్దరం. కాశ్మీర్ టూరిస్టులపై ముష్కరులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక పౌరుల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సిటీ అధ్యక్షులు వైశ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ అమానుష చర్యను నిరసిస్తూ జనసేన పార్టీ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక నందం కనిరాజు జంక్షన్ వద్ద నుంచి దేవి చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా భారతమాత వర్ధిల్లాలి, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ, మన సైనిక బలగాలు దేశ రక్షణలో నిత్యం అపార త్యాగాలు చేస్తుంటే దేశ గౌరవాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. నిన్న మా నాయకులు చెప్పిన దాని ప్రకారం అయితే మా హరిప్రసాద్ గారు కూడా చెప్పారు. ఆయన మనసు చాలా కలిసివేసింది. ఆయన నైట్ మా ఉద్దేశం నైట్ ఆయన నిద్రపోలేదు, అంతసేపు ఇదే ఆలోచనలతో ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన చర్య టెర్రరిస్టులది. దీన్ని మనం ఏదో రకంగా మన దేశభక్తిని చాటి ప్రజల్లో మనోధైర్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 3 రోజులు జనసేన పార్టీ సంతాప దినంగా ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిన్న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పెహల్గాం దగ్గర జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ ఈ రోజున రాజమహేంద్రవరం నందంగండ్ర జంక్షన్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, వీర మహిళల ఆధ్వర్యంలో శాంతియుతంగా కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి దాడిని ఒక పిరికిబందల చర్యగా ఖండిస్తూ భారతదేశ సమగ్రతని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విధంగా దేశ ప్రజలందరూ కూడా మనోధైర్యంగా ఉండే విధంగా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఏదైతే నిన్న రాత్రి జరిగిందో, ఉగ్రవాదులు మన భారతీయులు 26 మంది పైగా వాళ్ళు ప్రాణాన్ని తీసేశారు. అంటే ఎంత దుర్మార్గులుగా ఉన్నారు అంటే, ఉగ్రవాదుల్ని ఎంత కట్టడి చేస్తున్న ఏదో రూపాన్ని మన భారతదేశం మీద పడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఏదైతే ఈ విషయం బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆయన కనీసం నిద్ర కూడా పోలేదంటే, పొద్దున మా కాన్ఫరెన్స్ కాల్లో జరిగినప్పుడు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి ఎంత ఉందో, మన ప్రజల పట్ల ఎంత ఇది ఉందో ఆయన చూస్తేనే మాకు అర్థమవుతుంది. ఆయన వెంట నడుస్తున్నందుకు వీర మహిళ మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలాంటిది మరి ఇంకా ముందు రోజుల్లో జరగకుండా ఉండాలని మోడీ గారు మరి ఇంకా చొరవైన నిర్ణయం తీసుకుని ఈ ఉగ్రవాదులు ఖండించాలని జనసేన పార్టీ తరఫున, అలాగే మా పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. అసలు ఉగ్రవాదులు అనేది మానవత్వానికి వ్యతిరేకం. ఇలాంటి ఉగ్రవాదాలని ఖండిస్తూ ఉండాలి. మనందరం మన దేశంలో ఒక స్నేహం, ప్రేమ, ఐక్యత నెలకొల్పి మనందరం కూడా ఉగ్రవాదులకి సరైన దేశభక్తితో సమాధానం చెప్పాలి. అదే మన స్పందన అవ్వాలి. మన దేశంలో ఒక స్నేహం, ప్రేమ, ఐక్యత నెలకొల్పి ఉగ్రవాదులు ఖండిస్తే కనుక మనకి మనోధైర్యాన్ని కూడా మన ప్రజల్లో నింపవచ్చు. ఇలాంటి నిస్సహాయాలైన పౌరుల్ని చంపి అలా క్రూరత్వాన్ని నిరూపించుకున్న ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలి. 7 నియోజకవర్గాలకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మార్కాని భరత్రామ్ను విమర్శించే స్థాయి ఒకే ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజమహేంద్రవరం సిటీ మున్సిపల్ వింగ్ అధ్యక్షులు మజ్జి అప్పారావు పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాజమండ్రి అభివృద్ధి చెందిందంటే భరత్ చేసిన అభివృద్ధి మాత్రమేనని వివరించారు.
125 కోట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డితో మాట్లాడి మంజూరు చేయించి దశల వారీగా అభివృద్ధి పనులు చేశారని అన్నారు. అభివృద్ధిపై తెలుగుదేశం చోటా మాట నాయకులతో సహా పెద్ద నాయకుల దాకా కూడా రండి వేళ చర్చిందాం. మీకు దమ్ముంటే మీ భాష మాకు రాదు. ఈ వేళ మేము ప్రెస్ మీట్ పెడతారు, ఇంకా చెత్తలతో మీరు పెట్టించేదో తిట్టింటారు. అది కాదు విధానం. మీకు ఏమాత్రం దమ్ముండా ఆదిరెడ్డి వాసు గారి స్థాయి ఏంటి, మార్గాని భర్తరాం గారి స్థాయి ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి 5 సంవత్సరాలు ఏం చేశారు, మీరు చేసిన ఈ 10 నెలలు ఏం చేశారు. రండి సుబ్రహ్మణ్యం మైదానంలో చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా పార్టీ అగ్రనాయకులు కూడా వస్తారు. మీకు దమ్ముందా? చర్చ పెట్టించే దమ్ము. ఇలాంటి చీటిమాటి మాటలు కానీ, ఆయన మీద లేనిపోయిన అపోదలు కానీ, ఆయన ఆత్మాభిమానం దెబ్బతీసేలాగా చెత్తబాత మాటలు కానీ ఆడించకండి. మీరు చేసే పనులు మళ్ళీ చెప్తున్నాం. జరగాల పెళ్ళి మళ్ళీ చెలికన్నట్టుగా మీరు చేసిన శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇవన్నీ గమనించండి. భర్త గారికి ముందు ఒకటి, భర్త గారి తర్వాత రాజమండ్రి చరిత్ర అభివృద్ధి ఏది చేసినా సరే ఆయన మాత్రమే కనపడుతుంది చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒక రాజమండ్రి ఒక ఎంపీ చేశాడు ఆయన స్థాయి ఏంటనేది ఆయన విలువ మీరు తెలుసుకోండి. ఆదిరెడ్డి వాసు గారు, మీరు ఎమ్మెల్యే గారు, మిమ్మల్ని కూడా మేము చాలా గౌరవిస్తాం. మీరు మా భర్త గారు చేసి ఆడు, తర్వాత ఏమో సుడిగాలి ఎంపీ, పారాసిట్ ఎంపీ అంటారు. ఆహనా పిల్లంట్లోనే చూడు బ్రహ్మానందంగా ఉంటాడు. ఆహనా పిల్లంట్లోని అందరూ కోడ శ్రీనివాసరావు నాకేటి అంటే నా క్యారెక్టర్ మీది, అది అర్థం చేసుకోండి. అర్థమైందా? మీరు ఎలా ఉంటుందండి మీ క్యారెక్టర్? ఈ రోజు నాకేమైనా ఇస్తావో చేస్తాను, నీకేమైనా ఇస్తావో చేస్తాను. జనాల్లో ఉందంతా మీ పేరు. ఒక అంగన్వాడీ పోస్ట్కి 3 లక్షలు తీసుకుంటున్నారు. ఒక అంగన్వాడీ టీచర్కి 5 లక్షలు తీసుకుంటున్నారు. ఎస్కులో స్కాము, ఇల్లు స్కాము. బాబా నమస్కారం బాబు ఈ ప్రభుత్వానికి. కానీ దయవించి మీరు గౌరవం నేర్చుకోండి. దేనికైనా సరే మీరు గౌరవిస్తే మేము గౌరవకుంటాం. మీ చట్టాలు మా దగ్గర ఉన్నాయి. ఈ మంట తీస్తాం. 10 నెలలు 11 నెలలు ఏం చేసావో సూపర్ 6 అని పెట్టారు. ఎంపీ గారు ఏం చేశారు? సూపర్ 6 ప్రజలందరూ కూడా నమ్మించి మోసం చేసి ఏకెక్కిపోవడం ఇది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాం వద్ద ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తూ రాజమండ్రి నగరంలో విద్యార్థులతో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఉగ్రమూకల దాడిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఈ సందర్భంగా విభాగ కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ అన్యాయంగా అనేక మంది అమాయక ప్రజలను ఈ దాడికి గురి చేసిన ఉగ్రవాద సంస్థల స్థావరాలను నాశనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఘటనకు పాల్పడిన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. అలాగే పాకిస్తాన్లో ఉగ్రవాద దేశంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకటించాలని, భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు అనుకూలంగా ఉంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. పంచకోట్ల సైనికులు వందే మాతరం, పంచకోట్ల సైనికులు వందే మాతరం. భారత్ మాతకి జై. జనప్రాణి జ్యోతులు జాతి కొరకు వెలుగులు జనప్రాణి. భగవాన్ సత్యసాయి బాబా 15వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా దానవాయి పేట సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పార్క్ వద్ద నిట్టెల సూర్యనారాయణమూర్తి స్వగృహంలో సత్యసాయి బాబాకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. మేడపాటి సూర్యనారాయణ రెడ్డి తదితరులు సత్య సాయిబాబాకు నివాళులు అర్పించిన అనంతరం హారతి 1500 మంది పాదాచారులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం ధనవాయిపేట సత్యసాయి కన్వీనర్ పడాల నారాయణరావు, నిట్టల సూర్యనారాయణమూర్తి, పడాల శ్రీనివాస ఆధ్వర్యంలో జరిగింది. జోనల్ కన్వీనర్ త్రిమూర్తులు, సబ్ జోన్ కన్వీనర్ కోసు సుబ్రహ్మణ్యం, భుజంగరావు, పరమానందం, నాగేశ్వరరావు, రామకృష్ణ, నిట్టల రాజ్యం, మాధవి, రాధారాణి, అనంతలక్ష్మి, ఏరుకొండ వాణి, గుణప్రేమ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దగ్గర పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ రాజమండ్రి కమ్మాల చెరువు వద్ద గాంధీ బొమ్మ వద్ద నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఇది పాకిస్తాన్ చేసిన మారణ కాండ అని, పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయింది, పాకిస్తాన్ మన దేశంలో అలజడి సృష్టించాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులు హిందువా అని అడిగి మరీ చంపేశారు, విదేశీయులు కూడా చంపేశారు, కానీ ఇక్కడ ఉంది ప్రధాని మోడీ అని మర్చిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎప్పుడూ పాకిస్తాన్కి స్నేహ హస్తం చాచదు, మరో సర్జికల్ స్ట్రైక్ చేయాలి, ఉగ్రవాదులకు అంతమొందించి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని కోరారు. కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి పర్యాటకులపై ఉగ్రదాడిని భారతీయ జనతా పార్టీ తరఫున ముక్త కంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాము. అమాయకమైనటువంటి ప్రజలు, పర్యాటకులు కాశ్మీర్ లోయ అందాలను చూడాలని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మతం పేరుతో ఒక మతాన్ని స్పెసిఫిక్గా వాళ్ళు అడిగి తెలుసుకొని హిందూ మతం అన్న వెంటనే వారిని కాల్చి చంపడం అది ఎంతవరకు సబబు అన్నది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే అది తట్టుకోలేనటువంటి శత్రు దేశాలు ఏవైతే ఉన్నావో పాకిస్తాన్ లాంటి దేశాలు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం తనకు చెందినటువంటి సంస్థ ఉగ్రవాద సంస్థ చేత భారతదేశంలో అలజడిని సృష్టించాలని చెప్పి పాకిస్తాన్ పన్నినటువంటి ఈ పన్నాగం కాశ్మీర్లో యాత్రికుల పైన అమానుషంగా జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రేరేపిత విషయంగా మేము చూస్తున్నాం. అయితే పాకిస్తాన్కి హెచ్చరిస్తున్నది భారత ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భారత ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూడా ఈ తాటాకి చప్పుళ్ళకి ఎక్కడా జడిసేది కాదు భారత ప్రభుత్వం. వెంటనే నరేంద్ర మోడీ గారు నిన్న ఆయన పర్యటన ముగించుకొని వచ్చి మరొక్కసారి భారతదేశ పౌరుషత్వం ఎలా ఉంటుందో కూడా సవి చూసే పరిస్థితి పాకిస్తాన్కి రాబోతుంది. ఇప్పటి వరకు కూడా ఇరుగు పొరుగు దేశాలని ఉపేక్షించే పరిస్థితి లేదిక. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఏదైతే ఉగ్ర దాడి ఉందో దానికి ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించుకుంటుంది పాకిస్తాన్. ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఖబర్దార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.